అర్జున్ బాక్సాఫీస్ దండయాత్ర హుషారుగా సాగుతోంది. ఇంతింతై వటుడింతై అన్న రేంజ్ లో పుష్పరాజ్ క్రేజ్ పెరుగుతూ కలెక్షన్లు దూసుకెళ్తున్నాయి. కేవలం మూడు రోజుల్లో ఇండియన్ బాక్సాఫీస్ హిస్టరీలో రికార్డులను తిరగరాసింది. నేషనల్ అనుకుంటారా, ఇంటర్నేషనల్. పుష్పరాజ్ రికార్డుల జాతర కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, సౌత్ లోనే కాదు, అటు ఉత్తరాది మొదలు విదేశాల్లోనూ కలెక్షన్లు కుమ్మేస్తున్నాయి. బాక్సాఫీస్ బరిలో వసూళ్ల దండయాత్రతో మూడు రోజుల్లో రికార్డులు క్రియేట్ చేసింది. డిసెంబర్ 5న పుష్ప 2 విడుదలైంది. తొలి 3 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 621 కోట్లు వసూలు చేసింది. బన్నీ హీరోగా సుకుమార్ తెరకెక్కించిన ఈ మూవీ ఇండియన్ బాక్సాఫీస్ హిస్టరీలో హైయెస్ట్ అమౌంట్ వసూలు చేసిన ఫాస్టెస్ట్ సినిమాగా క్రియేట్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఓ లెక్క, ఉత్తరాదిన మరో లెక్క అన్నట్లు కేవలం నార్త్లో తొలి 3 రోజుల్లో 200 కోట్లు వసూలు చేసి పుష్పరాజ్ సత్తా చూపించాడు. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ 3 రోజుల్లో 180 కోట్లు వసూలు చేయగా ఆ లెక్కను ఈజీగా దాటేశాడు అల్లు అర్జున్. వాస్తవానికి పుష్ప 2 డిసెంబర్ 6న డేట్ ఫిక్స్ చేస్తా ఓ రోజు ముందుగా విడుదల చేయటం ఓ రకంగా కలిసి వచ్చిందనే చెప్పాలి. బుధవారం రాత్రి నుంచి పడిన ప్రీమియర్ షోస్ కారణంగా పుష్ప 2పై హిట్ టాక్ స్ప్రెడ్ అయింది. ఫ్యాన్స్ అంతా గురువారం మూవీ చూసేశారు. వీకెండ్ శుక్రవారం, శనివారం, ఆదివారం రోజు థియేటర్లు జాతరను తలపించాయి. ఓ రోజుకి మించి మరో రోజు వసూళ్లు పెరిగాయంటున్నారు ట్రేడ్ వర్గాలు. కేవలం 3 రోజుల్లో 621 కోట్లు వసూలు చేసిన పుష్ప 2 4వ రోజు 130 కోట్ల వరకు కలెక్ట్ చేసే అవకాశం ఉందని టాక్. తెలుగు రాష్ట్రాలతో కంపేర్ చేస్తే బాలీవుడ్లో పుష్ప 2 ఓ రేంజ్లో ఉంది. కేవలం హిందీలో పుష్ప 2 కలెక్షన్లు 1000 కోట్లు ఈజీగా దాటేస్తుందని ట్రేడ్ వర్గాల టాక్. తెలుగు రాష్ట్రాల్లో పుష్ప 2 జోరు గడిచిన వారం కన్నా ఈ వారం మరింత పెరిగే ఛాన్స్ ఉంది. గడిచిన 4 రోజులు ఏపీ, తెలంగాణలో బెనిఫిట్ షో టికెట్ల ధర ఏకంగా 800 నుంచి 1000 రూపాయలు ఉండటం విశేషం. ఆ తర్వాత కూడా టికెట్ ధరలు భారీగా ఉండటంతో ప్రేక్షకులపై భారం పడింది. అందుకే వారం రోజులు ఆగితే రేట్లు సాధారణ స్థితికి వచ్చాక చూద్దాంలే అని రిలాక్స్ అయ్యారు ప్రేక్షకులు. ఇప్పుడు వీకెండ్ అయిపోవడంతో మూవీ టీం కూడా టికెట్ల రేట్లు తగ్గించడంపై ఆలోచించి నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం టికెట్ ధర 2 రాష్ట్రాల్లోనూ 200 ఉండగా మల్టీప్లెక్స్లో మాత్రం 395 ఉంది. ఆయా థియేటర్లను బట్టి చిన్న మార్పులు ఉండే అవకాశం ఉంది. మొత్తానికి టికెట్ రేట్లు తగ్గించడంతో ఈ వారం తెలుగు రాష్ట్రాల్లో పుష్ప 2 జోరు మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ లెక్కన గత వారం నార్త్లో కనిపించిన కలెక్షన్ల దూకుడు ఈ వారం తెలుగు రాష్ట్రాల్లో కనిపించబోతోంది అంటున్నారు సినీ విశ్లేషకులు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.